ఓకే, ఐ రిక్వెస్ట్ ఇక్కడ కవర్ చేసే వాళ్ళందరూ అటు వెళ్ళి కవర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ మీడియా పీపుల్ ప్లీజ్ క్లియర్ ది స్పేస్ అండి. ఇందాక వరకు చక్కగా కూర్చున్నారు మీరు ప్రశాంతంగా, చాలా బాగా అనిపించారు. ప్లీజ్. అండ్ అలాగే ముందుగా మీడియా వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ అలాగే మజాకా టీం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎంత చక్కగా ఉందంటే అసలు సంక్రాంతి మొత్తం ఇక్కడే కనిపిస్తుంది నాకు. ఇక్కడ వేదిక మీద అండ్ వేదిక కింద అండ్ సూపర్ ట్రెడిషనల్గా అనిపిస్తున్నారనమాట. దీంట్లో కూడా ఒక మ్యారేజ్ సీక్వెన్స్ ఉందని అక్కడ ఫోటోలో అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఆ పండగ వాతావరణం, ఆ ఫెస్టివల్ వాతావరణం అంతా ఆ వైబే నడుస్తుంది కాబట్టి సో సంక్రాంతికి సినిమాలు థియేటర్లో ఎలా అయితే ఎంటర్టైన్ చేస్తాయో ఇప్పుడు టీజర్ కూడా అలానే ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి టీజర్, అదే మజాకా మన ముందుకి ఇంకాసేపట్లో వచ్చేస్తుంది అనమాట. అప్పుడు త్రినాథరావు నక్కిన గారు ఆయన గురించి, అప్పుడు ధమాకా, ఇప్పుడు మజాకా. సో ఏదైనా 100 crores పక్కా, ఇక దానికి మించే అని చెప్పాలన్నమాట ఫస్ట్లీ. అండ్ హాస్య మూవీస్ అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో జీ స్టూడియోస్ ప్రెజెంట్స్. సో ఈ చిత్రం గురించి మాట్లాడాలి అంటే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మనం చూడాలి, ఇంకా కాసేపట్లో మనం చూస్తున్నాం. కాకపోతే ఈ చిత్రం గురించి మాట్లాడేటప్పుడు డెఫినెట్గా ఆ డైరెక్టర్ గారి గురించి మాట్లాడతాం. ఆయన గురించి మీకు తెలుసండి, ఆయనలో ఒక స్ట్రాంగ్ అంటే ఆడియన్స్ని థియేటర్లో ఎలా కూర్చోపెట్టాలి, ఎలా కలెక్షన్ల వైపుకు సినిమాని తీసుకెళ్ళాలి అని ఆయనకు తెలుసు అనమాట. సో అందుకే ఇప్పుడు మజాకా అంటూ మరొకసారి బ్లాక్ బస్టర్గా మన ముందుకు ఒక చిత్రాన్ని తీసుకొచ్చేస్తున్నారు. ఇది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్, పక్కా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ హాస్య మూవీస్ గురించి రాజేష్ దండా గారి గురించి మాట్లాడితే ఆయన తక్కువ మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆయన చాలా స్లోగా చాలా చక్కగా ఆయన మాట్లాడుతూ సూపర్ ఫాస్ట్గా ఆయన సినిమాలు చేస్తూ ఆ బ్యానర్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఉన్నారనమాట. అటు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అండ్ ఇటు ఎంటర్టైన్ చేసే సినిమాలు కూడా మనందరికీ ఇస్తూ ఉన్నారు. సామాజిక వర్గాన్ని మనందరం ఎంత ఎంజాయ్ చేసామో తెలుసు. అండ్ మరొకసారి ఈ చిత్రంతో మన ముందుకు వస్తున్నారనమాట రాజేష్ దండా గారు, మరి అనిల్ సుంకర గారు కూడా. సో ఇక సినిమా గురించి మాట్లాడితే డబ్బులు వచ్చాయి, కథ వచ్చింది, దాన్ని కదిలించి ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళి సూపర్గా మన ముందుకు తీసుకొని రావాలంటే మంచి యాక్టర్స్ ఉండాలి. ఇంతకంటే మంచి యాక్టర్స్ ఉంటారా చెప్పండి? ఆల్రెడీ మనం చూసాము, అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఏ చిత్రాన్నైనా కూడా వాళ్ళ వైపు, ఏ పాత్రనైనా వాళ్ళ వైపు మోల్డ్ చేసేసుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ ఇది ఎస్కేస్ 30 అనమాట, 30 సినిమాలు. జనరలీ 30 years ఇండస్ట్రీ అంటాం, 30 ఫిలిమ్స్ అనమాట ఇప్పుడు ఇది. 30 years కాదు, 30 ఫిలిమ్స్ ఇది. సో బట్ ఎస్, క్రేజియస్ట్ ఫిలిమ్స్ మనం చూసాము. ఫన్ అయినా ఎమోషన్ అయినా సో ఏదైనా కూడా తను అమేజింగ్గా మన ముందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆల్వేస్ ఆ ఎనర్జీ నాకు ఆ స్క్రీన్ మీదే కాదు, స్క్రీన్ బయట కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈజ్ ఆల్వేస్ ప్యాషన్, ఆ ప్యాషన్ కనిపిస్తూ ఉంటుందన్నమాట సందీప్ కిషన్ గారిలో. అండ్ మరొకసారి ఇప్పుడు మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మజాకా అన్న చిత్రంతో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఎస్పెషల్లీ అంటే ఒక మంచి ప్లాన్ ఉన్నప్పుడు ఒక మంచి బేస్మెంట్ కూడా అవసరం, పిల్లర్స్ కూడా అవసరం. సో అలా స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ ఇందులో ఉన్నాయి. కాఫీ తాగితే కదా తెలుస్తుంది నచ్చుతుందో లేదో అని, ఇప్పటికీ ఆ డైలాగ్ గుర్తుంది. నేను మన్మధుడు సినిమా గురించి అంటున్నా అండి. అప్పుడు అన్షు గారు మళ్ళీ ఒకసారి అలా కనపడగానే నాస్టాలజీ, ఆ ఫీల్ అంతా వచ్చేసింది అనమాట. అండ్ ఆవిడ అండ్ రావ్ రమేష్ గారు అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ రితు వర్మ గారు, ఇలా మనందరికీ చాలా చాలా ఇష్టమైన సందీప్ కిషన్ గారు. అయితే టీజర్ కాబట్టి నేను కూడా టీజర్ లెంత్లో మాట్లాడతాను. టీజర్ చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఆలస్యం చేయకుండా టీజర్ వేసామంటారా అండి, విత్ యువర్ పర్మిషన్? అండ్ ప్రసన్న గారు త్రినాథ్ గారి కాంబినేషన్ ఎలా ఉంటుందంటే అది రోటీ కర్రీ లాగా, రైస్ సాంబార్ లాగా, ఇంతే కదండి, ఇడ్లీ సాంబార్ లాగా. సో బికాజ్ ఆ ఫ్లేవర్ వాళ్ళిద్దరు కలిస్తేనే వస్తుందన్నమాట. అందుకనే ఆ కాంబినేషన్ మనకి నచ్చేస్తూ ఉంటుంది. సో మరొకసారి ప్రసన్న గారు రైటింగ్తో మనం వినబోతున్నాం ఆ డైలాగ్స్ అన్నీ కూడా. ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఫస్ట్ మనం టీజర్ చూసేద్దాం. ప్లే ద మజాకా టీజర్. ఈ సినిమాలో సందీప్ కిషన్ గారి లవ్ స్టోరీనే చూస్తాం అనుకున్నాం మేము. అంటే ఆ కొడుకు పాత్రలో ఉన్న లవ్ స్టోరీనే, తండ్రి పాత్రలో ఉన్న లవ్ స్టోరీ కూడా చూస్తున్నాం అండి. ఖుషీ సీన్ని మరీ ఇలా రీక్రియేట్ మళ్ళీ చేస్తారని ఇప్పుడే అర్థమైంది అనమాట. బట్ ఎస్, ఏజ్ ఈజ్ జస్ట్ అ నెంబర్. ప్రేమ ఎప్పుడైనా కలగొచ్చు అనమాట. కానీ ఆ ప్రేమ కలగడానికి కారణాలు ఏంటి, అది కలగడం వలన వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం సినిమాలో చూడాల్సి వస్తుంది. బట్ ఏదేమైనా ఇది ఒక పెద్ద
పటాకా, దాని పేరే మజాకా అవ్వబోతుంది. ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ధమాకా అనమాట. మరి అది చూద్దాం, తొందరలో చూసేద్దాం. బట్ టీజర్ని ఎంజాయ్ చేద్దాం. ఈ సంక్రాంతికి అయితే ఒక చిన్న గిఫ్ట్గా మీకు టీజర్ ఇచ్చేశారు. సినిమా అతి తొందరలో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. దానికంటే ముందు ఇక్కడ కొంతమంది పలకరించడానికి, హాయ్ చెప్పడానికి, హలో చెప్పడానికి, సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పడానికి వస్తున్నారనమాట టీం నుంచి. అలా ముందుగా ఎవరిని పిలవాలా అని ఆలోచిస్తూ ఉంటే కో ప్రొడ్యూసర్ బాలాజీ గారు ఇక్కడ ఉన్నారా అండి? లేరా? ఓకే, ఆయన ఆన్ ద వేలో ఉండుంటారు నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ ట్రైలర్ లాంచ్లో ఇద్దాం ఆయనకి మైక్. బట్ దానికంటే ముందు డిఓపి షఫీ గారు, నిజార్ షఫీ గారు, ప్లీజ్ షఫీజీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో నిజార్ షఫీజీ అంత బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అన్నీ చూసాం, ఆయన కెమెరాతో బంధించారనమాట. ఇప్పుడు ఆయన స్పీచ్ని కూడా మనం బంధిద్దాం. ఇంకో మైక్ ఇవ్వండమ్మా. హే, మజాకా టీజర్లో మైక్ తీసుకొస్తుంది జెసికా. యా, దూరంగా ఉండమంటారా? ఎందుకు, ఆయనకి వైరల్ ఫీవర్ ఉందా? క్యూ? ఓ టీజింగ్. అక్కడ నుంచి డైరెక్టర్ గారు సినిమాటోగ్రాఫర్ని టీజ్ చేస్తున్నారు. హలో, ఎస్ చెక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై టీమ్. నేను లోకల్ తర్వాత ఐఎమ్ జాయినింగ్ విత్ తిరునాథ్ గారు అండ్ ప్రసన్న గారు. So we already team, we are enjoying the work. It's full fun-filled movie. That's it. It's a colorful entertainment. Enjoy. Thank you. That's it, sir. Very small speech. Okay, teaser కాబట్టి అంతే. ట్రైలర్లో ఇంకొంచెం పెరుగుతుందన్నమాట లెంత్. థ్యాంక్ యూ సో మచ్. యూ వాంట్ సే సంథింగ్ అబౌట్ త్రినాథరావు నక్కినా గారు? యూ వాంట్ మెన్షన్ సంథింగ్? ఏదైనా మాకు తెలియని? Good friends, yeah. No need to mention about him. Okay, no problem, no worries. So thank you so much, sir. And now ఇక్కడ మరొక రైటర్ అంటే ప్రసన్న గారు మనకి తెలుసు, అండ్ సాయి కృష్ణ గారు ఉన్నారు. సాయి కృష్ణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సార్, వారికి కూడా దూరంగా ఉండాలా త్రినాథరావు గారు? పర్వాలేదా ఈ డిస్టెన్స్? ఆటోమేటిక్గా అవుతాం. ఓకే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఏదో 4 ముక్కలు ప్రిపేర్ చేస్తా అంతా ఆవిడ చెప్పేశారు. ఇప్పుడు దాంట్లో ఇంకేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఈ టీజర్ కాబట్టి సింపుల్గా చెప్తున్నాను. మా ధమాకా తర్వాత తడాకా చూపించే పటాకా ఈ మజాకా మీ అందరికి ఎంటర్టైన్మెంట్, మాకు ఒక అచీవ్మెంట్ కాబోతుంది. థ్యాంక్ యూ. బాబా, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైటర్స్ ఏం చెప్పినా బాగుంటుందండి. యా, మరొక రైటర్ని ఇంకా కాసేపట్లో మనం పిలుద్దాం. దానికంటే ముందు నేను అందమైన భామలు, లేత మెరుపు తీగలు. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం చూస్తున్నాం అనమాట ఇక్కడ తెలుగు స్క్రీన్ మీద, చూడబోతున్నాం మజాకాతో. సో అన్షు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదికకు స్వాగతం పలుకుతున్నాము. సో మన్మధుడు వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది కరెక్ట్గా నాకు తెలియదు, గుర్తులేదు. కానీ బట్ ఆవిడ మాత్రం అంతే అందంగా ఉన్నారు, కాదు ఇంకాస్త ఎక్కువ అందంగానే ఉన్నారని చెప్పాలి. Hello everybody. Sorry, I'll be speaking in English today. It's been an absolute pleasure working with the entire team of Mazaka. I feel truly blessed to have been given this opportunity after 22 years to be precise. A special thanks to Raja Garu, Trinath sir and Prasanna sir for giving me this opportunity and believing in me for this role. My co-actors, Rao Ramesh Garu, Ritu, Sandeep Garu, thank you for being so supportive. You all have sincerely looked after me and I guess taken the best out of me in this role. And I feel like I've come out a slightly better performer, so thank you for that. And there's so many thank yous to do, but I'll save that for the trailer launch. But it's going to be an absolute entertainer, and I hope you all enjoy the movie. We've all worked very hard, and it's going to be a lot of fun. There's comedy, action, drama. So yeah, naku chala santoshanga undi. Thank you. ఫైనల్గా ఒక తెలుగు పదంతో కంప్లీట్ చేశారనమాట. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది స్పీచ్. థ్యాంక్ యూ అన్షుజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు హాస్య మూవీస్ నుంచి రాజేష్ దాండా గారిని వేదిక రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ రాజేష్ గారిని వేదిక రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము.
ఫస్ట్ టీజర్ అదిరింది రాజేష్ గారు. టీజర్ ఎలా ఉంది? అందరికి నచ్చిందా? మూర్తి గారు డన్నా? లాస్ట్ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది, అందుకే మిమ్మల్ని రివ్యూ అడుగుతున్నా ముందే. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మజాక లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ప్రసన్న గారు ఒక 2 గంటలు నేరేషన్ ఇచ్చారు, పాటలు లేకుండా ఫైట్లు లేకుండా. 2 గంటలు నేను నవ్వుకుంటానే ఉన్నా. 2 రోజులు ఈ సినిమా కథ గురించి ఆలోచించుకుంటే ఎక్కడున్నా ప్రతి సీను మైండ్లో తిరుగుతూ నవ్వొస్తూనే ఉండేది. ఈ సినిమాకి ఎవరెవరు కావాలో వాళ్ళందరినీ ఎత్తుక్కుంటూ ఈ కథే తీసుకొచ్చిందని నేను బలంగా నమ్ముతున్నా. అన్షు ఆఫ్టర్ మన్మధుడు తర్వాత ఈ సినిమా రీలాంచ్గా రావటం చాలా మంచి పేరు వస్తుంది. రావు రమేష్ గారు సందీప్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో. నవ్వించి నవ్వించి పేపర్లు చింపి వదిలేస్తారు ఆడియన్స్, ఆ విధంగా నవ్వించారు. మా హీరో సందీప్ గారు, మేము బైరోకాన్ రిలీజ్ అయ్యి సక్సెస్ అవ్వగానే ఈ కథ వెతుక్కుంటూ సందీప్ గారి దగ్గరికి వెళ్ళింది. థ్యాంక్ యూ బ్రో. ఈ కాంబినేషన్ ప్రసన్న, త్రినాథ్ గారు వాళ్ళందరి మీద ఉన్న నమ్మకంతో వెంటనే కథ విని ఇమీడియట్లీగా మనం ఈ సినిమా చేద్దాం అన్నారు. అలాగే రితు గారు, అందరూ ఈ కథ వెతుక్కుంటూ వెళ్ళింది. మా డిఓపి నిషార్ షఫీ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. మా మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు, లియోన్ జేమ్స్, మంచి ఆర్ఆర్ ఇచ్చారు. నాకు ఇప్పుడే చూశాను ఆర్ఆర్తో, మొబైల్లో చూస్తున్నాకంటే ఇక్కడ చూసిన దానికి అదిరిపోయింది. మంచి యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీసాం. నా బ్యానర్లో ఇప్పుడు చేసిన సినిమాలన్నిటికంటే ది బెస్ట్ మూవీ తీశానని నేను గర్వంగా చెప్పుకోవచ్చు. త్రినాథ్ గారు థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ ధమాకా ఈ సినిమా కథ నచ్చి మీరు వచ్చి డైరెక్షన్ చేసి నాకు మళ్ళీ ఇంకొక 100 కోట్లు సినిమా ఇస్తున్నారు నా బ్యానర్లో బలంగా నమ్ముతున్నాను. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నవ్ అంటే అది సర్కాజంతో కూడుకున్న విలనిజమైన, ఎమోషనల్ అయినా, ఫన్ అయినా, ఏ పాత్ర అయినా ఆయన చేస్తే మాత్రం ఆయన మార్క్ కనిపిస్తుంది. రాజమౌళి గారు సినిమా చేసిన తర్వాత ఒక స్టాంప్ వేస్తారు కదా, అలా ఒక పాత్ర వేసిన తర్వాత ఐ థింక్ ఆ స్టాంప్ అలానే ఉంటుందన్నమాట. ఆలస్యం చేయకుండా రావు రమేష్ గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో విభిన్నత అంటూ ఉంటాం, అది ఆయన చేసే పాత్రలు అండ్ ఆయన చేసే అభినయంతో తెలుస్తూ ఉంటుందన్నమాట. సో యా, చాలా హాయిగా కలగా ఉంది, చాలా సంతోషంగా అనిపించింది మాట్లాడేస్తాను. అంటే ఈ కథ ప్రసన్న గారిని చెప్పినప్పుడు ఇది 2 years నుంచి అలా వెళ్తుంది. తండ్రి కొడుకుల పాత్ర అద్భుతం. కానీ ఇంత లెంత్ ఉన్న పాత్ర ఎవరు చేస్తారు? కొడుకు ఒప్పుకోవాలి, ఎందుకంటే ఈక్వల్గా ఉంటాయి, అంత బిగ్ హార్ట్ ఉండాలి ఒప్పుకోవడానికి. ఎందుకంటే తండ్రిది మీరు చూసారు, ఫైట్ తనడం, ఇంకా చాలా చిన్నులు ఉంటాయి. ఇంతవరకు నేను చేయలేదు 16 yearsలో. ఇది ఒక తర్వాత వెళ్ళింది, రాలేదు, అలా వెళ్ళింది. ప్రసన్న గారు, అదే త్రినాథ్ నక్కిన గారు డైరెక్ట్, అయ్యో బాబు ఇది జరుగుద్దా అనుకున్నాను. ఎంత పెద్ద అయిపోయారు ఆయన. నేను సినిమా చూపిస్తామాకి ఇప్పుడు త్రినాథ్ గారికి అది చాలా పెద్ద రేంజ్ అయిపోయారు. కానీ ప్రసన్న గారు అదే కాన్ఫిడెన్స్. ఏవో వచ్చి ఫైనల్గా రాజేష్ దంతా గారు నేను తీస్తాను సార్ అన్నారు. ఆయనకి ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ శంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఒప్పుకున్నాను. కానీ కొడుకు ఎవడు చేస్తారు? ఒప్పుకోరు. సందీప్ కిషన్ గారు థ్యాంక్ యూ సార్. మీరు స్టార్ట్ చేయబట్టి సినిమా స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఆయన పెద్దది, అంత పెద్ద మనసుతో ఒప్పుకోవాలి, పక్కన కూడా అంత లెంత్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ బిగ్ హార్ట్. చాలా మంచి సీన్స్ ఉంటాయి తండ్రి కొడుకుల మధ్య. త్రినాథ్ గారు, ప్రసన్న గారి ద్వయం, వాళ్ళిద్దరిది మ్యాజికల్ కాంబినేషన్. ఎంతెంత పెద్ద హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, థియేటర్స్లో మాస్ జనం పల్సు. ప్రసన్న గారు డైలాగ్స్ రాయారు, చప్పట్లు రాస్తారు. చప్పట్లు 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 మారుమోగిపోయి థియేటర్స్. ఆయన ధమాకా సీన్స్ కానీ, మా సినిమా చూపిస్తామావ కానీ, చాలా అంత మాస్ పల్స్ ఉన్న ఒక రైటింగ్. అది డైరెక్టర్ గారు ఆ కాంబినేషన్ ఇంత లావిష్గా ప్రొడ్యూస్ చేసిన రాజేష్ గారు, సందీప్ కిషన్ గారు ఒప్పుకోవడం, రీతు వర్మ గారు నా సీన్ ఒకటి ఉంటుంది రియల్గా లైఫ్లో గుర్తుండిపోద్ది, నైస్. అలాగే అన్షు గారు ఎంత చిన్నపిల్లలు స్కూల్కి వచ్చినట్టు టైమింగ్, అంత లండన్ టైమింగ్.
ఇండియాలో ముహూర్తాలన్నీ పెడతారు కానీ టైంకి వీళ్ళు అంత ఈజీగా ఎవరో ఉండరు. కానీ ఆవిడ పాపం వచ్చి కూర్చొని ఆవిడ డెడికేషను చాలా బాగా, ఆవిడ చాలా మంచి రోల్స్ పెద్ద పెద్ద బిజీ అయిపోతారు. విషింగ్ యూ. ముఖ్యంగా సందీప్ గారిది నాది సీన్స్ అసలు అదిరిపోతాయి చూస్తే. అంటే ఈ తండ్రికి ఒక హెడ్ రూమ్ ఉంటుంది, తండ్రి పాత్రకి ఇంతే సీలింగ్. ఇది హెడ్ రూమ్ పెంచాడు ఆయన, ప్రసన్న గారు, మన నక్కిన త్రినాథ్ గారు హెడ్ రూమ్ పెంచారు తండ్రి పాత్రకి. అది యాక్సెప్ట్ చేసిన సందీప్ గారికి మళ్ళీ 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 థ్యాంక్స్ చెప్తున్నాను సార్. లవ్ యూ. చాలా బాగా వచ్చింది సినిమా. ఇవన్నీ యాక్టింగ్లు బాగా చేశారు, ఇవన్నీ కిక్ లేదండి. సినిమా హిట్ అయితేనే అందరికీ ఆనందం, రియల్గా మంచి జరుగుతుంది. రాజేష్ గారికి, అనిల్ గారికి చాలా మంచి కమర్షియల్గా హిట్ అవ్వాలి. త్రినాథ్ గారితో మళ్ళీ ఎప్పుడు చేసే అవకాశం వస్తుందో కృష్ణ గారు. నిజార్ షఫీ గారి గురించి చెప్పాలి ముఖ్యంగా. అంత అందంగా తీసే ఒక ఫోటోగ్రాఫర్. అదే డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ కాంబినేషన్ ప్రొడ్యూసర్ అయ్యేసరికి టెక్నికల్ టీం కూడా మాకు నిజార్ గారు కానీ, లియోన్ జేమ్స్ మ్యూజిక్ కానీ, ఎడిటర్ చోటా ప్రసాద్ గారు కానీ, బ్రహ్మకడల్ గారు కానీ, అందరూ లిరిసిస్ట్ కానీ, సాంగ్స్ కూడా ఎదిరిపోతాయి. డ్యాన్సులు చేయాలి సాంగ్లో, 3 సాంగ్స్. సో ఇంతవరకు నేను చేయనివన్నీ ప్రసన్న గారు ఈయన చేయించేస్తున్నారు. జనం యాక్సెప్ట్ చేయాలి, అదృష్టం మీద ఆధారపడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టీజర్కి ఇంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రావు రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే రావు రమేష్ గారు చెప్పినట్టు థియేటర్లో ఆయన డైలాగ్స్ కాదు, ఆయన చప్పట్లు రాస్తూ ఉంటారు. సో ఆయన రాసిన డైలాగ్లకి ఆ చప్పట్లతో పాటు విజిల్స్ పడుతూ ఉంటాయి. ఆ డైలాగులు మళ్ళీ మళ్ళీ సోషల్ మీడియాలో చూసి మనం ఆ ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటూ ఉంటాం అనమాట. మరి అలాంటి రైటర్ ఐ రిక్వెస్ట్ ప్రసన్న గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రసన్న కుమార్ బెజవాడ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఎలా అండి ఇలా ప్రతి సినిమాకి లైక్ ఆ కొత్తదాన్ని తీసుకొస్తూ ఉంటారు, ఆ ఫన్ని తీసుకొస్తూ ఉంటారు. యా, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. టీజర్ నచ్చింది అనుకుంటున్నాను నేను. అండ్ అసలు ఫస్ట్ టైం నేను కనీసం ఫస్ట్ 2 లైన్లనే ప్రిపేర్ వస్తాను. ఈరోజు 6 లైన్లు కూడా ప్రిపేర్ అవ్వాలా. సో ఈ సినిమా నేను ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి నా మనసులో ఉండి చెయ్యాలి అని పట్టుదలతో, అంటే నేను నా కెరియర్ మొత్తం మీద ఒక సినిమాని ప్లేస్ చేయడానికి ఎంత కష్టపడ్డానో ఈ సినిమాని ప్లేస్ చేయడానికి అంతకంటే ఎక్కువే కష్టపడ్డాను. ఆల్మోస్ట్ 2.5-3 ఇయర్స్. అంటే ఇందాక రావు రమేష్ గారు చెప్పినట్టు ఫాదర్ అండ్ సన్ కథ. అంటే ఒకరోజు ఇంట్లో పడుకుని ఉంటే మా మమ్మీ ఎక్కడో పెరట్లో ఏదో పని చేసుకుంటే నేను మా డాడీ ఒకటేసారి ఇద్దరు ఫోన్ చూసుకుంటున్నాం. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరిని ఉన్నారా అన్నట్టు జోకేసా. ఆ జోకేసి ఇటు తిరిగిన తర్వాత స్టార్ట్ అయింది. ఒకవేళ మా ఇంట్లో మా అమ్మ లేకపోతే నేను మా నాన్నే ఉండుంటే, ఒకటేసారి ఫాదర్ అండ్ సన్ వేరే వాళ్ళతో లవ్లో ఉంటే దాని కాన్సిక్వెన్సెస్ని ఎంటర్టైనింగ్గా చెప్పాలి అనుకుంటే ఎలా అన్నది స్పీడ్గా మైండ్లో డెవలప్ అయింది. అక్కడ స్టార్ట్ అయ్యింది ఆ జర్నీ. సో ఇద్దరిది అంటే ఫాదర్ అండ్ సన్ ఇద్దరు అంటే ఈక్వల్ తూకం వేసినట్టు ఇద్దరు కలిసి చేసే సినిమా ఇది. ఇద్దరు ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్స్ కథ చెప్తే ఎలా చెప్తామో ఇలాగ ఫాదర్ అండ్ సన్ కథ కూడా అంత ఈక్వల్ కదా. సో ఫాదర్ కుదిరితే హీరో కష్టం, హీరో కుదిరితే ఫాదర్ కష్టం. ప్లస్ ఎంటర్టైన్మెంట్ చేయగలిగి ఉండాలి, ఇద్దరు ఎంటర్టైన్మెంట్ చేయగలిగి ఉండాలి సినిమాని ఆ రేంజ్గా. ప్లస్ వాళ్ళిద్దరు చూడడానికి ఫాదర్ అండ్ సన్లా ఉండాలి ఫస్ట్ స్క్రీన్ మీద. సో దాని గురించి టైం పట్టి ఫైనల్గా కుదిరింది ఒక ప్రాపర్ ఫాదర్ ఒక సన్. సినిమా చూసి బయటకు వస్తే నాకు తెలిసి సందీప్ గారి ఫాదరు, రావు రమేష్ గారి ఫాదర్ వాళ్ళ అబ్బాయి కూడా కన్ఫ్యూజ్ అవుతారు. వీళ్ళిద్దరు నాకంటే వాడే కరెక్ట్గా ఉన్నాడంటే అంత బాగా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కుదిరింది. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ నాకు వెలిగొండ సీన్ గారు ఒక సీన్ చెప్పాడు ఏదో మాటల్లో. ఆ సీన్ ఒకటి మైండ్లో ఉంది, తర్వాత ఈ ఐడియా వచ్చింది. ఆ రెండింటిని కలిపితే స్టార్ట్ అయింది జర్నీ. ఆ తర్వాత మా సాయి కృష్ణ గారు నాతో 10 ఏళ్ళ నుంచి ఈ సినిమాకి 3 ఏళ్ళ నుంచి నాతో జర్నీ చేస్తున్నారు. నేను సినిమాలో చేసే తప్పులు, నేను బయట చేసే తప్పులు, నేను చేయాల్సినవి ఉండాల్సినవి నన్ను కంప్లీట్గా అన్ని రకాలుగా గైడ్ చేస్తున్న నా టీచర్, నా గురువు 2 మా సాయి కృష్ణ గారు. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ సార్. అండ్ తర్వాత రావు రమేష్ గారు నేను ఆల్మోస్ట్ లైక్ నాకు ఇండస్ట్రీలో ఆయన ఫాదర్ ఫిగరు. నేను మాట్లాడటంలో ఈ కథ ఉందని ఇలా అని చెప్పాను. బట్ అది రావాలి ఆయన అన్నట్టు అవుతుందా జరుగుతుందా ఎప్పటికీ అన్నది మా ఇద్దరి మధ్యలో ట్రావెల్ జరుగుతూ ఉండగా రాజా గారు వచ్చారు. ఆయన ఈ సినిమా నచ్చి ఆయన పట్టుకుని ఈ సినిమాని ఎక్కించడానికి ఆయన పడ్డ స్ట్రగుల్ ఆర్ఎల్స్ ఎక్కిన తర్వాత ఈరోజు ఇక్కడ వరకు రావడానికి ఆయన ఒంటరి పోరాటం చేసుకుంటూ ఇంతవరకు వచ్చారు. నాకు తెలిసి సినిమా రిలీజ్ తర్వాత దీనికి 100 టైమ్స్ కాదు అట్లీస్ట్ 10 to 20 టైమ్స్ కాంపెన్సేషన్ అయితే 100% ఆయనకి ఉంటుంది ఈ సినిమాలో.
ఈ సినిమా ఎలా వచ్చిందంటే నేను మొన్న మా ఫ్రెండ్ ఎవరో అడిగితే ఎలా వచ్చింది రా అబ్బాయి అంటే అదిరిపోద్ది అన్న. షూరా అన్నాడు. 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసిస్తానని చెప్పా. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా మీద. ఆ తర్వాత మా తిరునాథ్ గారు 5వ సినిమా 12 నాకు ఇండస్ట్రీలో నాకు ఎంత వయసు ఉందో తిరునాథ్ గారితో నాకు అంత జర్నీ ఉంది మా ఇద్దరికి. నేను వేరే ఎవరికన్నా రాసినా కూడా ఈ సీను తిరునాథ్ గారు లేరే ఈ సీన్ కరెక్ట్గా తీయడానికి అన్న ఫీలింగ్ చాలా సినిమాలకి నాకు వస్తూ ఉంటుంది. అలా అండ్ యాక్టర్స్లో నాకు రావు రమేష్ గారితో ఇంకొక విషయం చెప్పాలి. ఒక సినిమా ఆయన లేకుండా నాకు కథ రాయడం రాదు. రాసిన తర్వాత రెండో క్యారెక్టర్ ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే ఇది కూడా ఆయన చేస్తే బాగుండు అనిపిస్తుంది. అలాగా యాక్టర్స్లో నాకు ఆయనతో ఆ లవ్ ఉంది. అండ్ తిరునాథ్ గారిది ఇంకా స్పెసిఫిక్గా చెప్పడానికి ఏం లేవు. మేము ఇద్దరం షర్టు ప్యాంటు లాంటి వాళ్ళు ఏది లేకుండా బయటకు వచ్చినా ఇంకొకటి బాగు. సో అది ఇలాగే మా జర్నీ కంటిన్యూ అవ్వాలి, అవుతుంది. అండ్ అన్షూజీ నాకు ఈ సినిమా నుంచి నాకు దొరికిన ఒక మంచి ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. నాకు తెలిసి యూకేలో సీత ఉంటే ఆవిడలాగా ఉంటుందేమో. వచ్చిన దగ్గర నుంచి హస్బెండ్ పిల్లలు తప్ప ఏమీ ఉండదు. తిన్నా అదే, షూటింగ్ చేసిన అదే, ఖాళీ కూర్చున్న అదే. ఎవరికైనా ఒక వైఫ్ కావాలంటే నాకు తెలిసి అన్షు లాంటి వైఫ్ కావాలని నేను కోరుకుంటున్నాను. అంత హోమ్లీ అమ్మాయి తను. అండ్ రీతు గారు సినిమా అంతా చేసేసాం ఆల్మోస్ట్. బట్ మేము చాలా తక్కువ మాట్లాడుకున్నాం. మ్యాక్సిమం ఒక 10 హాయిలు 2-3 ఎలా ఉన్నారు తప్ప పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. కానీ ప్రాపర్గా టైంకి వస్తుంది, చేస్తుంది, వెళ్తుంది. ప్రొఫెషనల్ అంటే ఆ అమ్మాయి ప్రొఫెషన్ తప్ప ఆవిడకి మిగతాది ఏది పెద్దగా సీరియస్గా తీసుకోదు, వచ్చి చేసి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఒక టెక్నీషియన్గా నాకు అది చాలు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఈ సినిమాలో మా నిజార్ గారు, మేము ఇద్దరు నేను లోకల్ నుంచి ట్రావెల్ అవుతూనే ఉన్నాం. అండ్ లియాన్ జేమ్స్ గారు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన రాలేదు. బట్ రావు గారు చెప్పినట్టు సాంగ్స్ డెఫినెట్గా అదిరిపోతాయి. ఇంకెవరిని మిస్ అయింది తెలీదు. మా సందీప్ కిషన్ అన్న సినిమా చూపిస్తే మామ ఫంక్షన్కి వచ్చిన నాకు తెలిసి ఒకే ఒక హీరో ఆ రోజు ఫంక్షన్కి సందీప్ వచ్చారు. ఆ రోజు నుంచి నన్ను మా కాంబినేషన్ని ఇష్టపడి ఎప్పటికప్పుడు టచ్లో ఉండి సినిమా చూపిస్తే మామ అయిపోయిన తర్వాత నా ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి అన్న కథ చెప్తాను సినిమా చేద్దాం అని అడగలిగిన అంత ఫ్రీడమ్ ఉన్న ఒకే ఒక హీరో సందీప్ అన్న. ఫోన్ చేశాను, ఎక్కడో లొకేషన్లో షూటింగ్ జరుగుతుంది. ఆ నేనింతే సినిమాలో లాగా షార్ట్ మధ్యలో కుర్చీ వేసుకుని వచ్చి జాన్ చెట్టు కింద నేను లోకల్ కదా 10 నిమిషాలు చెప్తుండగా ఆపేసి ప్రొడ్యూసర్ ఎవరో మిగతా సెటప్ లేవు చూసుకో చేసేద్దాం అన్నారు ఆయన. కానీ అది కుదరలేదు. హలో గురు వారం రోజుల్లో షూటింగ్ వరకు వెళ్ళింది. కానీ సమ్ అదర్ రీజన్స్ అది వేరే టర్న్ తీసుకుని వేరే దగ్గరికి వెళ్ళింది. ఆయన ఆ సినిమా చేయాలని చాలా కోరుకుని దాని గురించి చాలా ట్రై చేశారు. కానీ నన్ను అప్పుడు ఒక్క మాట కూడా ప్రసన్న మనం చేద్దాం అనుకున్నాం అక్కడికి ఎందుకు వెళ్ళింది, ప్రసన్న ఇది అలా ఎందుకు జరగలేదని ఒక్క క్వశ్చన్ అంటే అట్లీస్ట్ ఒక నిట్టూర్పు కూడా లేదు. ఏంటి ప్రసన్న అది కూడా అనలేదు. జస్ట్ అది మనకు జరగట్లేదు అన్నది అనుకున్నారో మరి ఏంటో తెలియదు. కానీ ఆ రెస్పెక్ట్ నాకు ఎప్పటికీ ఉంది. నాకు ఎప్పటి నుంచో ఆయనతో సినిమా చేయాలని ఉంది. ఆయనకి నాతో కానీ తిరునాథ్ గారితో ఆయన మేము వయసుకు అప్పటి నుంచి ఆయన ఇష్టం. ఆయనకి చేయాలని ఉంది. ఆయన కోరికలో ఒక నిజాయితీ ఉంది. మాకు ఆయనకి చేయాలన్న దాని ప్రేమలో ఒక నిజాయితీ ఉంది. అందుకే ధమాకా తర్వాత ఒక 100 కోట్ల సినిమా మేము చేసిన తర్వాత సందీప్ గారికి ఎప్పుడు రావాలో ఆ టైంకి ప్రాపర్గా వచ్చి ఈ సినిమా ల్యాండ్ అయింది. ఆయన మా మీద ఉన్న నా కోసం వెయిట్ చేసిన దానికో లేకపోతే మా ఇద్దరికి కలవడానికి పెట్టిన టైంకి 100% ఈ సినిమా ఆయనకి మేము ఇచ్చే గిఫ్ట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమా ఇప్పటి వరకు మా అన్ని సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బట్ ఇది మేము చేస్తున్న ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే త్రూ అవుట్ 2.5 hours మీరు వచ్చిన దగ్గర నుంచి టైమర్ ఆన్ చేసుకుంటే వెళ్ళేదాకా నవ్వుతూనే ఉంటారు. ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ పట్టుకుని ఫ్యామిలీలో నలుగురు అమ్మ నాన్న 2 పిల్లలు వస్తే నలుగురికి టేక్ అవే ఉండే ఒక సినిమా ఫిబ్రవరిలో వస్తుంది. డేట్ అది మళ్ళీ అనౌన్స్ చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. అందరికీ ఇంకోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు బ్యూటిఫుల్ రీతు గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ పెళ్లి చూపులు అప్పటి నుంచి డెఫినెట్లీ ఒక మంచి పర్ఫార్మర్గా మనందరికీ తెలుసు. అండ్ దాని తర్వాత బోలెడని చిత్రాలు అండ్ బ్యాక్ టు బ్యాక్. అండ్ నా మజాకాతో మన ముందుకు వస్తున్న బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ రీతు. అందరికీ నమస్కారం. ఐ హోప్ మీ అందరికీ టీజర్ నచ్చింది. ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్ రాజేష్ గారికి, మా డైరెక్టర్ త్రినాథ్ గారికి థ్యాంక్ యూ నన్ను మీరాగా సెలెక్ట్ చేసినందుకు.
ఫస్ట్ టైం ప్రసన్న గారు స్టోరీ నరేట్ చేసినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. కథ చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది నాకు. ఒక కమర్షియల్ ఫిల్మ్ అయినా 2 ఫీమేల్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న కథ ఇది. అండ్ వీ బిన్ హ్యావింగ్ అ బ్లాస్ట్ షూటింగ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ షూర్ అది స్క్రీన్ పైన ట్రాన్స్లేట్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ థింక్ వచ్చే ప్రమోషనల్ ఈవెంట్స్లో ఇంకా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడే ప్రసన్న గారు చెప్పారు చాలా తక్కువ మాట్లాడతారు అని చెప్పి. ఆవిడ కరెక్ట్గా షార్ట్గా మాట్లాడి వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట కిందకి. థ్యాంక్ యూ రితువర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ధమాకా లాంటి సినిమా చూసాము, 100 crores క్లబ్లో జాయిన్ అయిపోయింది ఆ సినిమా. అండ్ దాని తర్వాత ఇప్పుడు మజాకా అంటూ మన ముందుకు వస్తున్నారు. మజాకా టీజర్ లాంచ్లో ధమాకా లాంటి స్పీచ్ కావాలి అంటే ఆయన పిలిచేయాల్సిందే. మరి ఆలస్యం చేయకుండా సో ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ శ్రీనాథ్ రావు నక్కినా గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. హాయ్ అండి, హ్యాపీ సంక్రాంతి అండి. హ్యాపీ సంక్రాంతి. ఓకే అండి, థ్యాంక్ యూ. బాగుంది ఈ సంక్రాంతికి ఫస్ట్ టచ్ బాగుంది. ఓపెనింగ్ బాగుందయా. వచ్చిన మీడియా అతిరథ మహారథులకి అందరికీ కూడా, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రేక్షక దేవుళ్ళకి, టీవీల్లో చూస్తున్న అతిరథ ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా, నా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. బాగుంది కదా ఓపెనింగ్. సో మజాకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విన్న తర్వాత నేను నా కథ, ఎందుకంటే ఒక్కొక్క అడుగు ఎక్కుతూ లాస్ట్గా నా దగ్గరకు వచ్చింది. లైట్గా లైన్ నాకు ముందే తెలుసు. ప్రసన్న గారు ఎప్పుడో ఒక 5 years బ్యాకే లైన్గా తెలుసు కానీ డీటెయిలింగ్ తెలియదు. అప్పుడు లైన్గా నచ్చింది, తర్వాత డీటెయిలింగ్గా మళ్ళీ విన్నాను, నాకు బాగా నచ్చేసింది మజాకా. సో అందరూ కూడా టీజర్ లెవెల్లో మాట్లాడమంటున్నారు. నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను, ఎందుకంటే నిద్ర విపరీతంగా వచ్చేస్తుంది. డే అండ్ నైట్ షూటింగ్లు కొడుతున్నా, సో అసలు ఓపిక కూడా లేదు. మజాకా గురించి సింపుల్గా చెప్పాలంటే, అగా ముందు కూర్చున్నారు కదా ఒక 2 couples, వాళ్ళు చేసే మజానే సినిమా. వాళ్ళు నలుగురు ఏ విధంగా కొట్టుకు చచ్చారో ఈ మజాకాలో కనిపిస్తుంది. కలవడం కోసం కొట్టుకు చేస్తారు వాళ్ళు, విడిపోవడం కోసం కాదు. సో యాక్చువల్గా ఇక్కడ సౌండ్ సిస్టమ్ బాగాలేదు, మీకు కరెక్ట్గా అర్థం కాలేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళి మీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే డైలాగ్ పంచులు అయ్యి మీకు బ్రహ్మాండంగా అర్థమవుతాయి. సినిమా అవుట్ అండ్ అవుట్ మొత్తం కామెడీ, చాలా ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. రావు రమేష్ గారు చూసారుగా, ఎగురుదంతున్నారు లుంగి ఎత్తి మరి. సో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అయితే ఈ సినిమాకి అన్సు లాంటి, ఎప్పుడో నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు, మన్మధుడు సినిమా చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. అలాంటి అమ్మాయి మళ్ళా మజాకాకి ఎంటర్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో కూడా మన్మధుడిలో ఏ రేంజ్లో అమ్మాయిని ఫీల్ అయ్యారో మజాకాలో కూడా అలాగే ఫీల్ అవుతారు. కాకపోతే అక్కడ నాగార్జున గారి పక్కన, ఇక్కడ రావు రమేష్ గారి పక్కన. సో ఎక్సలెంట్గా చేసింది. కాకపోతే పాపం అంతా లండన్ ఇంగ్లీష్. ఇప్పుడు వరకు ఇన్ని రోజులు షూట్ చేసాం కానీ గుడ్ మార్నింగ్ తప్ప ఏ మొక్క నాకు అర్థం అవ్వలా ఏం చెప్తుందో. అంత అంటే ఇంగ్లీషు నాకే అంతంత మాత్రం వచ్చు. ఈ అమ్మాయి జెట్ స్పీడ్లో మాట్లాడుతుంటుంది.
అది మామూలు రేంజ్ కాదు. అంటుంది. ఏంట్రా ఏం చెప్పింది ఈ అమ్మాయికి? సీన్ ఏం చెప్పాలి? ప్రసన్న గారు డైలాగ్ చెప్పండి చాలు, నా పని నేను చేసుకుంటాను. అలాగే పని చేసాం. అంత సూపర్ ఇంగ్లీషు, కానీ ఎరక్కొట్టింది. ఆ తర్వాత మా సెకండ్ హీరోయిన్ పేరు వాటరమ్మా పేరు రీతు వర్మ, కరెక్ట్ కదా? ఎస్, రీతు వర్మ. సో రీతు వర్మ ఎలా సెలెక్ట్ చేసామో తెలుసా అబ్బాయిలు? ఈ అమ్మాయి ఎలాగ ఉండాలండి అన్నారు. ఎవరు? రాజాదండ. కొత్త గోప్ పగిలిపెట్టేట్టు ఉండాలండి. అలా ఇలా చూస్తే ఏంద్రా ఇదే కొట్టేటట్టు ఉంది కదరా అన్నట్టు ఉండాలండి అని అనుకొని అప్పుడు అమ్మాయిని సెలెక్ట్ చేసాం. అంతేనా? ఏదో చెప్పు. అంతే, కరెక్టే. సో నిజంగానే ఈ అమ్మాయి పేరు నేను జోక్ చేయట్లేదు, నిజంగా ఆ పిల్ల పేరు నాకు గుర్తురాదు కరెక్టే కదా? కరెక్టు. అందుకే కారణం సార్. సో ఎక్సలెంట్. కానీ ఇద్దరు చూడండి తాటి చెట్లలాగా ఎంత పొడవున్నారు హీరోయిన్లు ఇద్దరును. ఎందుకు సెలెక్ట్ చేసాం? వాళ్ళిద్దరికన్నా పొడవుకున్నాడు మా హీరో సందీప్ కిషన్. సో సందీప్ గారు ఎన్నోసార్లు నేను సినిమా చేద్దాం ఎప్పటి నుంచో, మేము వయసుకు వచ్చాం సినిమా అప్పటి నుంచి. ఆ తర్వాత అలాగ భగవంతుడి దయ వల్ల ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత మరలా ఈ సినిమా సందీప్ గారు అడిగిన ఒక్క క్షణం కూడా ఆలోచించలా. ఎందుకంటే పాపం ఎన్ని సంవత్సరాల కళ అయింది ఈ సినిమా చేయాలని. సో ఈ టైంలో నేను నో చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. నేను ఒక గుడికి వెళ్తుంటే రావు రమేష్ గారిది ఒక సింగిల్ పోస్టర్ పడింది. ఒక సోషల్ మీడియాలో చూసా, రమేష్ గారు హీరో అయిపోయారు సార్ అన్న. అప్పటికి ఇంకా ఈ సినిమా గురించి ఆయనకు తెలియదు. అంటే సినిమా గురించి తెలుసు, నేను చేస్తానని తెలీదు. అవునా సార్ అంటే, అవును సార్ హీరో అయిపోయారు, మనం సినిమా చేస్తున్నాం సార్. ఆ గుడి దగ్గర నుండి ఫోన్ చేశా. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో ఎనీహో ఈ మజాకా సినిమా నిజంగా ప్రసన్న గారు ఇందాక చెప్పినట్టు అదే దాని అంతటా అదే వెళ్ళి అందరినీ పిక్ చేసుకుంది. రమేష్ ఇట్రా అమ్మా, లండన్లో ఏం చెప్తాను ఇట్రా, నువ్వేంది నీ గోలేంది ఇట్రా అని చెప్పి సందీప్ గారిని అందరినీ ఒక్కొక్కరిని పిక్ చేసుకొని అది మజాక లాస్ట్ అండ్ ఫైనల్గా ఎక్కడరా నా కొడక అని చెప్పి నన్ను ఒక్కటి తన్ని గేమ్లోకి తీసుకొచ్చింది. సో ఎందుకంటే అందరికన్నా మజాకా ప్రాజెక్ట్లోకి లాస్ట్ వచ్చింది నేనే. సో అలా ఈ సినిమా స్టార్ట్ అయింది. తమ్ముళ్ళు చెప్తున్నా, ఏమి ఎగురుతాయి? సీట్లు ఎగురుతాయి. సీట్లు కాదు, ఆ గేట్లు పగులుతాయేమో అని డౌట్ ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత. అంత కామెడీ ఉంటుంది సినిమాలో, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవ్రీ సీన్ ప్రసన్న గారు ఎరక్కొట్టారు, డైలాగులు ఒక రేంజ్లో రాసేసారు ఆయన. సో ప్రతి సీను అది ఇదని లేదు. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా రావు రమేష్ గారు, అంశు గారు ఒక సీన్లో యాక్ట్ చేశారు. అలాగే రావు రమేష్ గారు, మా పేరు మర్చిపోయాను, ఏం పేరమ్మా కొంచెం రీతు గారు అసలు ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. అలాగే మదర్ సెంటిమెంట్లో మా హీరో ఫైట్ ఉంటుంది, ఫైట్లో ఏడుపు వస్తుంది, అలా చేశాడు, ఎక్సలెంట్గా చేశాడు మా హీరో. సో కాబట్టి పర్ఫార్మెన్స్లో ఎవరికెవరు తగ్గలేదు మూర్తి గారు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు త్రినాథరావు గారు. ఏంటి మూర్తి గారు? నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావు గారు అంటున్నారు ఆయన. మూర్తి గారు ఎవరినైనా మర్చిపోవచ్చు కానీ మిమ్మల్ని మర్చిపోకూడదు, ఎందుకంటే మీరు నేను ఒకే ఊరోళ్ళం. కాబట్టి సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాగే మన నిజార్ నేను లోకల్ ఎంత అందంగా ఉంటుందో లడ్డూలాగా, ఈ సినిమా కూడా అదే విధంగా లడ్డూలాగా ఉంటుంది. బ్రహ్మాండమైన ఫోటోగ్రఫీ. ఇంకా భీష్మాచార్యుడు, మా పూజ్యుడు, మా ఆద్యుడు సాయి కృష్ణ ఆయన. సో వీటన్నిటికీ మించి ఈరోజు రాజాదండ, నాకు రాజాదండ అని ప్రసన్న గారు పరిచయం చేశారు. బట్టి విక్రమార్కుడు అంటారు కదా, అలాగా
2 నెలలు తిరిగాడండి మా ఇంటి దగ్గరికి పాపం. 2 నెలలు ఎదురుంటే కాఫీ షాప్కి రావడం, ఫోన్ చేయడం, సార్ ఒక్కసారి మాట్లాడాలి సార్, ఒక్కసారి మాట్లాడాలి సార్, ఒక్కసారి మాట్లాడాలి సార్. ఆయన ఓపిక నిజంగా చెప్పుకోవాలి. సో అంత ఓపికగా ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా సరే త్రినాథరావుతో డైరెక్షన్ చేయించాలని ఆయన పట్టు వదలని విక్రమార్కులా తిరిగాడు. నిజంగా ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం కంపల్సరీ మజాకా మీకు ఇస్తుంది సార్. మీ బ్యానర్లో మీరు ఏ విధంగా అయితే పెద్ద డైరెక్టర్తో సినిమా చేయాలని కలగన్నారో అలాగే ఒక పెద్ద సినిమా మీ బ్యానర్లో ఇది మిగిలిపోద్దండి. డెఫినెట్గా మీరు ఒక పెద్ద ప్రొడ్యూసర్, దిల్ రాజు అంత ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అనిల్ గారు లేరు. సో అనిల్ గారు కూడా ఈ సినిమా ఎప్పుడైతే త్రినాథ్ చేస్తాను అన్నాడు అనగానే ఉదయాన్నే ప్రసన్న గారిని నన్ను వాళ్ళ ఇంటికి పిలిపించారు. చాలా సంతోషం, హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఆయన కూడా. ఇంకా మళ్ళీ ఎంత చెప్పకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు అర్థం కావట్లా. జీ స్టూడియోస్ కూడా ఉంది, మళ్ళీ జీ స్టూడియోస్ కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్స్. అలాగే లియోన్ జేమ్స్ మంచి పాటలు ఇచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా అరుద్దాం, అప్పుడు మాట్లాడదాం ఈ సినిమా గురించి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి మీ ఫ్యామిలీస్తో అందరితో వెళ్తారు, 100% గ్యారంటీ. February 21 మేము ముందుకు వస్తుంది. ఎంజాయ్ చేయండి, అన్నీ పగలగొట్టేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. అండ్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు హీరోని పిలిచేద్దాం మనం వేదిక మీదకి. సందీప్ కిషన్ గారు 30వ చిత్రంగా మన ముందుకు తీసుకొస్తున్నారు, మజాకా. సో హీరో సందీప్ కిషన్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో 30 సినిమాలంటే మామూలు విషయం కాదు, ఎంతో కృషి, పట్టుదల, కష్టం దాని వెనకాల ఉంటుంది. యా, మీరు అడ్జెక్టివ్స్ చెప్పేటప్పుడు అనుకున్నా లింగ స్టిక్కర్ ఏమైనా ఊడిపోద్దేమో, లుంగి ఊడొచ్చేస్తే అనుకున్నట్టే జరిగింది. బట్ మజాకా కదండి, ఇట్స్ నడుస్తుంది. మజాకా అని స్టేజ్ మీద లుంగి ఊడిచ్చేస్తారా అండి? థ్యాంక్ యూ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కరెక్ట్ సంక్రాంతి రోజు పెట్టుకున్నాం, ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నిజంగానే ఐ థింక్ నా 15వ ఏడాది 30వ సినిమా. సినిమాలు మారాయి, టీంలు మారాయి, ఫ్రెండ్స్ మారారు, అన్నీ మారాయి. నాకు మోస్ట్ కాన్స్టెంట్గా ఉన్నది మీరే. మొదటి సినిమా నుంచి ఇవాళ వరకు రెగ్యులర్గా ఎప్పుడు కలిసేది, హలో చెప్పేది మీకే. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. 15 ఏళ్ళు 30వ సినిమా అనేది నాకే ఒక సెకండ్ షాకింగ్ ఉంది. బట్ నేను దాన్ని ఒక రకమైన కాంప్లిమెంట్గానే ట్రీట్ చేసిన, కాంప్లిమెంట్ని దాటి ఒక రెస్పాన్సిబిలిటీగా ట్రీట్ చేసిన. ఎందుకంటే ఎట్ దిస్ పాయింట్ 2024 అనేది నిజంగా నాకు వండరే. బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఇయర్కి జరిగిన ప్రాసెస్ మేబీ గత 10 ఏళ్ళలో పడిన పోరాటమో, మొండితనమో అన్నీ కలిపి ఒక ఇయర్లో పే ఆఫ్ అయినట్టు ఉండింది, ఇంక్లూడింగ్ ఈ సినిమా మొదలవడంతో పాటు. ఐ థింక్ దేవుడి బలం ఎప్పుడు కొంచెం ఉంటుందండి. ఐ థింక్ దిస్ ఇస్ గిఫ్ట్ విచ్ ఇస్ బీన్ గివెన్ టు బీ బై మై ఆడియన్స్ అండ్ గాడ్ ఇన్ అ వే. ఎందుకు అంటే నా కెరీర్లో మీరు ఎప్పుడు చూసారంటే మొదలుపెట్టిన రోజు నుంచి ఇవాళ వరకు ఎప్పుడు సరే ఇలాంటి ఒక సినిమా హిట్ అయిందంటే ఇలాంటి సినిమా ఇమీడియట్గా చేయాలనో, ఒక హిట్ పడగానే ఆ డైరెక్టర్ని తెచ్చుకొని చేయాలనో, లేదా నా డైరెక్టర్లే భయ్యా అన్నా ఒక్క నిమిషం సైలెంట్ ప్లీజ్ అన్నా 2 నిమిషాలన్నా సో చేయాలనో ఎప్పుడు ట్రై చేసింది లేదు, కోరిక ఉండింది లేదు. నేనేదో సినిమా చేయాలనుకుంటా, ఓకే నా లాస్ట్ సినిమా ఎలా ఉండింది, నెక్స్ట్ ఎలా ఉండాలి, ఇలాంటి ఒక్క ఆలోచనలతోనే సినిమాలు ఎంచుకునేవాడిని. బట్ కెరియర్ ముందుకు వెళ్ళగలిగా ఏమైందంటే మనం అనుకున్న విషయాలు చేయాలంటేనో, మనం అనుకున్న పద్ధతిలో వెళ్ళాలంటేనో ఇలాంటి సినిమాలు చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఇయర్ నాకు ఎప్పుడైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక భైరవకొన బాగా వర్కౌట్ అయ్యి, రాయన్ బాగా ఒక బోల్డ్ అంత పేరు సక్సెస్ని ఇచ్చిందో, సార్ నెక్స్ట్ నేను ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నా, 30 సినిమాల పర్లేదురా బాబు ఇందులో లాగేసావు అనుకున్నప్పుడు నాకు మనసులో బాగా స్ట్రాంగ్ అనిపించింది. నేను బయటికి వెళ్ళి ఎవరిని ఎప్పుడు కలిసినా చాలామంది లేడీస్, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, మరదళ్ళు అందరూ కూడా వచ్చి ఒక సరదా హ్యాపీ ఫిల్మ్ చూడాలంది, మీ సినిమాలని లాస్ట్ కొన్నాళ్ళ నుంచి సీరియస్ యాక్షన్ ఫిల్మ్స్ అవుతున్నాయి, బాగా టెన్షన్గా ఉంటుందండి, సరదాగా వచ్చిన దాంట్లో చూడాలని నాన్న అన్నారు. నాకే ఎక్కడో లోపల 1వ సినిమా, 2వ సినిమా, 5వ సినిమా ఓకే, బట్ 30వ సినిమా దాకా వచ్చామంటే అది మనకి జనాలను ఇచ్చిన వరమే. ఐ ఫెల్ట్ మేబీ ఇట్ ఈస్ ఎ సైన్, నేను అలాంటి సినిమా చేయాలి, ఓ మంచి ఎంటర్టైనర్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుకునే ఒక సినిమా, అందరికీ నచ్చే సినిమా చేయాలి. నాకు ఫస్ట్ టైం ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాంబో పడాలి అనుకున్న టైంలో మా ప్రొడక్షన్ హౌస్, అంటే ఎందుకు హాస్య మా అంటారంటే మా రాజా కాబట్టి, అనిల్ గారు కాబట్టి,
నాకు తెలిసి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ తిరుగుతుందని చెప్పి. ఏంటి ఇందాక డైరెక్టర్ గారు అంటే ఆయన లాస్ట్ నేను, వాళ్ళిద్దరూ డిసైడ్ అటు 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 తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది అది. అప్పుడు నేనేమనుకున్నానంటే ఇది ఒక రకంగా దేవుడుగానే సెట్ చేశాడు ఈ టైంకి ఇది ఇలా జరగాలని. నాకు ఇంకా గుర్తు, మేము వయసుకు వచ్చాము సినిమా ప్రీమియర్ షోకి అనుకుంటా, ఏ సినిమా రారాకృష్ణయ్య సినిమా షూటింగ్ ఏదో పూర్తి చేసుకుని మేము అందరూ ప్రీమియర్ షోకి వెళ్ళాం. ఇక లిస్ట్లో అందరూ కూర్చున్నాం, ఎవరు నాని, నేను, వరుణ్ సందేశ్, తనిష్, నరేష్ అన్న అందరూ ఉన్నాం. ఒక సీన్ టైంలో అందరూ అనుకొని ముఖం తీసుకుని ఏడుస్తున్నాం. రైట్కి చూస్తే అందరూ ఏడుస్తున్నారు, ఎవరి కాలు చూపించుకోకుండా ఏడుస్తున్నాం. ఇది అక్కడి నుంచి నెక్స్ట్ 20 minutes సినిమా మూడ్ అలాగే ఉంది. బయటకు వచ్చాక కూడా అదే ఫీల్లో తిరుగుతున్నాం. నాకు ఎలాగైనా ఈ డైరెక్టర్తో పనిచేయాలనుకున్నాను. ఇమీడియట్ సినిమా కుదరలే, ఒకటి అనుకున్నాం కుదరలా. చాలా రోజుల తర్వాత సినిమా చూపిస్తాం అమ్మ అని టీజర్ చూశాను. ఎవర్రా స్వామి వీళ్ళు అంటే మళ్ళీ అదే డైరెక్టరు. అందులో కొత్తగా ప్రసన్న కుమార్ బజవాడ అనే పేరు కూడా కనిపించింది. అప్పుడు ప్రసన్న బాబుని పిలిచి, ప్రసన్న బాబు నాకు సినిమా చేసి పెట్టు, ఈ మీటర్ నాకు చాలా ఇష్టం. నాకు థియేటర్లో ఆడియన్స్ అందరూ కుటుంబంతో పాటు ఒక సరదాగా నవ్వడం, నవ్వుతూ వాళ్ళని చూడడం అనేది నాకు చాలా ఇష్టం. బట్ అదొక ఆర్టు, అందరికీ రాదు, మీరేదో మ్యాజిక్ చేస్తున్నారు అని. అప్పుడు నేను లోకల్ అనుకున్నాం. చాలా వరకు ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ అయ్యి ఒక పాయింట్ వరకు వెళ్ళింది. లాస్ట్ మినిట్లో సరిగ్గా కథలు షిఫ్ట్ అయిపోయింది. నాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా బయట నుంచి తెలిసింది. దాని తర్వాత ప్రసన్న నాకు ఫోన్ చేసి నాకు చెప్పాలనుకున్నాడు. బట్ నేను దాని గురించి ఎందుకు అడగలంటే నాకు తెలిసి పెద్ద మా ప్రసన్న చేతిలో పెద్ద ఉండేది, పాపం తన పోరాటం తను చేసి ఉంటాడు అని. దాని తర్వాత మళ్ళీ అనుకున్నాం, తిరిగి వచ్చింది. మళ్ళీ హలో గురు ప్రేమ కోసం అనుకున్నాం. మళ్ళీ అనౌన్స్మెంట్ అయింది. లిటిల్ 10-15 రోజుల్లో షూటింగ్ అనుకున్నప్పుడు సేమ్ అలాగే మారిపోయింది. అప్పుడు కూడా నేను ప్రసన్న బాబుని ఏం అడగలేదు. ఓకే ప్రసన్న బాబు అర్థమైందిలే అనుకున్నా. అలాంటి టైంలో నేను ఆ డైరెక్టర్ గారిని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాను. సడన్గా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే డైరెక్టర్ గారు ఫుల్ ట్రెండింగ్, ఎటు చూసినా మా డైరెక్టర్ గారే ఉంటున్నారు, సీట్లు లేస్తున్నాయి అంటున్నారు, పక్కన మా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో సినిమా జరుగుతుంది. సో ఇన్నాళ్ళకి ఈ టైంలో ఈ సినిమా కుదరడం నిజంగానే ఐ థింక్ ఇట్స్ అ యూనివర్సల్ ప్లాన్ ఫర్ మీ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్, ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, మా డైరెక్టర్ గారు ప్రసన్నబాబు కలిసి సినిమా చేసినప్పుడు త్రినాథ్ గారు ప్రసన్నబాబు అందరూ అనుకుని ఉంటారు ఏంటి ఆ మ్యాజిక్, ఈ సినిమాలు ఎందుకు ఆడతాయి, ఏదో ఉంది ట్రిక్ ప్లగ్ పాయింట్ అని చెప్పి. దానికి రెండండి. ఒకటి వాళ్ళ వృత్తిపై వాళ్ళకు ఉండే ప్రేమ, జెన్యూనిటీ. అంటే 200% గత 15 రోజులు అంటే డిసెంబర్ 25 నుంచి క్రిస్మస్ ఇవాళ వరకు అండ్ త్రూ సంక్రాంతి మేము డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాం. మా డైరెక్టర్ గారు పొద్దున్న 6 గంటల వరకు షూటింగ్ చేసి మళ్ళీ 11 గంటలకు సెట్లో ఉంటారు. మేమన్నా 1 గంటకి వెళ్ళగలం. అటు ప్రసన్నబాబు తిరిగితే ఆయనతో పాటు ఆయన తిరుగుతుంటాడు. సడన్గా ఒక్క డైలాగ్ మీద ఎంత ప్రేమ ఉంటుందంటే అప్సెట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతాడు, బొంగమూతి పెట్టుకుంటాడు. ఓకేనా? సో వాళ్ళు చేసే పనిని ఒకళ్ళంత ప్రేమించి దానికి అంత నిజాయితీగా పనిచేసినప్పుడు వాళ్ళకి ఎప్పుడూ సక్సెస్ ఉంటుంది. దాని దాటి వెరీ 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 సింపుల్ రియల్ పీపుల్ అండి. మధ్యాహ్నానికి ఏం భోజనం చేద్దాం, సరదాగా మాట్లాడుకున్నావా, నెక్స్ట్ ఇది వెళ్ళి టైం సినిమా అయిందా. నిజంగా నేను చాలా చాలా హ్యాపీ. నేను చాలా రోజుల తర్వాత బాగా భోజనం చేసింది ఈ సెట్లోనే, సరదాగా నవ్వుకుంది ఈ సెట్లోనే. సో థ్యాంక్ యూ కృష్ణబాబు, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ నిజార్ షఫీ. వీ బీన్ ఫ్రెండ్స్ ఫర్ సో లాంగ్. ఈ సినిమా కలిసి ఫైనల్గా వర్క్ చేయగలిగాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ నాకు బాగా ఇష్టం. నెక్స్ట్ ఏంటిలో కూడా నేనే అప్పట్లో ఎలాగన్నా తను ఉండాలి అనుకున్నాను. దాని తర్వాత ఇవాళ చాలా బిజీ మ్యూజిక్ డైరెక్టర్. తప్పకుండా చెప్తున్నా, ఈ సినిమాలో మీకు 5 పాటలు ఉన్న 5 పాటలు సూపర్బ్ ఉంటాయి. థియేటర్లో మీకు ఒక కాన్సర్ట్లా ఉంటుంది. సినిమాలో ఎంతకెంత నవ్వుకుంటారో అంతకంత పాటలు కూడా టెరిఫిక్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ మై కో స్టార్స్ అంశు గారు. అంశు గారికి బాగా మాట్లాడడం ఎక్కువ ఇష్టం. పక్కన రాజా గారు డైరెక్టర్ గారు ఉంటారు. నేను 10 minutes చూస్తా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. రాజా గారు యా 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 అంటారు. డైరెక్టర్ గారు తలూపినంతసేపు తిరిగి వచ్చి హీరో గారు నాకేం అర్థం కావట్లేదండి, ఎవరు ఏం చెప్పారో చెప్పరా అని అడుగుతారు. అమ్మ తోడండి, నేను ఇంగ్లీష్ ఎంతో కొంత బాగా మాట్లాడతానని ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేదండి ఆవిడని కలిసేదాకా. ఓకేనా? సగం టైం అర్థం కాదు. ఆఖరికి మొన్న నేనే సరెండర్ అయిపోయా. నేను మంచి ఇస్తే గో ఫర్ అనేసి. సో వెరీ స్వీట్ పర్సన్. మాకు ఏ పండుగ వచ్చినా తప్పకుండా ఆవిడ ఇంటిని స్వీట్లో కేక్ వస్తుంది. థ్యాంక్ యూ. రీతు గారు, మాకు ఏ పండుగ వచ్చినా వాళ్ళ ఇంటిని స్వీట్లో కేకులు రావు. మొన్నైతే ఆంటీ వచ్చి మా అందరికీ స్వీట్లు ఇచ్చారు. అండ్ అందరూ పాపం చాలా సీరియస్ అంటున్నారు. తను అలాంటి అమ్మాయే కాదు. షీఈ్ యాక్చువల్లీ ఎ లాట్ ఆఫ్ ఫన్. చాలా మాట్లాడుద్ది. తను మాట్లాడాలని ఫిక్స్ అవ్వాలంతే, మనం కొంచెం మాట్లాడమని అడగాలి. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, సూపర్ యాక్టర్.
అందులో ఈ సినిమాకి తనకి చాలా కొత్త మీటరు. సో రోజు సెట్లో చాలా సరదాగా ఉండేది. మేమందరం వర్మ గారు అంటాం, ఎందుకంటే ఇందాక తను చెప్పినట్టు అందరూ కొంచెం భయం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ రితు ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. యూ డన్ ఫ్యాబ్ జాబ్. రావు రమేష్ గారు, సార్ మీరు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు సార్, అంత పెద్ద మనిషిని లేదు సార్, కథ బాగుండింది, మీరు సూపర్గా చేస్తారు. అండ్ నాకు ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ ప్రసన్న బాబు వచ్చి ఈ కథ చెప్పినా కూడా అదే చెప్పాడు, అన్న ఈ సినిమాలో హీరోకి ఎంత ఉంటుందో, ఇన్ఫ్యాక్ట్ ఫాదర్ ఇంకో హీరో అనేసరికి నేను ప్రసన్న బాబు నా 5వ సినిమాకి నేను ఇంటర్వ్యూకి 10 నిమిషాల ముందే వచ్చాను, 30వ సినిమాకి అలాంటి ఇన్సెక్యూరిటీలు నాకే ఉండవని. నిజంగా సార్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, దాంట్లో చాలా పెద్ద భాగం మీది. మీరు ఫాదర్ క్యారెక్టర్ కానీ చెప్పండి సార్, మీరు ఈ సినిమాలో ఇంకో హీరో అంటే మీరు హంబుల్గా ఉండొచ్చు, అంత హ్యూమిలిటీ వద్దు సార్. ఐఎమ్ ప్రౌడ్ టు సే మీతో పాటు ఈ సినిమా చేయగలిగాను. మన ఇద్దరి మధ్యన ఈ కథ కానీ అందులో జరిగిన కామెడీ సీన్స్ కానీ మన టైమింగ్ కానీ మీతో కాబట్టి ఇంత అద్భుతంగా వచ్చింది. లవ్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో కైండ్ అండ్ అండర్స్టాండింగ్. మురళీ శర్మ గారు, వన్ మై ఫేవరెట్ యాక్టర్స్. మళ్ళీ ఈ సినిమాలో కూడా సూపర్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాలో చాలామంది మంచి యాక్టర్స్ కలిసి చేసాం అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు డూ ఇట్. అండ్ నాకు కొత్త మీటరు. నా యాక్టింగ్కి చాలా పేరు వచ్చినా కూడా దాని వరకు చాలా వరకు పేరు డైరెక్టర్ గారిది, ప్రసన్న బాబుదే. యాజ్ ఇట్ ఈస్ సరెండర్ కంప్లీట్లీ. సో మీ అందరికీ తప్పకుండా సినిమా నచ్చుద్ది. ఇప్పుడు దాకా నా సినిమాల ముందు నేను పెద్ద మాటలు ఎప్పుడు మాట్లాడింది లేదు, బట్ ఈ సినిమాకి నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, చాలా పెద్ద నెంబర్ కనిపిస్తుందండి. ప్యూర్లీ ఫ్యామిలీలు అందరూ కలిసి వచ్చి థియేటర్లో బాగా నవ్వాలని కోరుకున్న సినిమా. పెద్ద నెంబర్ పోస్టర్ మీద కనపడాలి కాదు, నిజంగా కౌంటర్స్లో కనపడాలని కోరుకున్న సినిమా అండి. కౌంటర్స్లోనే చాలా పెద్ద నెంబర్ కనపడుద్ది. ఏంటి సంక్రాంతికి మా రాజబాబు వేసుంటే బాగున్నాను. సో ఈ డేట్గానే వచ్చేస్తాను. హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ. ఎవరి పేరైనా మర్చిపోతే ప్లీజ్ మనం తప్పు తీసుకోవద్దు. సాయి కృష్ణ గారు, లవ్ యూ అండి. దట్స్ ఐ హోప్. థ్యాంక్ యూ ఆల్. మా చోటకే ప్రసాద్, మా ఎడిటర్, బాగా చనువు ఎక్కువ కాబట్టి మర్చిపోతుంటాం. మా ప్రోమో రవి, చోటకే ప్రసాద్ అండ్ ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పేరున థ్యాంక్ యూ గైస్. చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. సందీప్ గారు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండి. మనకి ఫోటో ఆప్ ఉంది, ఆ బాటిల్ నాకు ఓకే. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు మీ నాన్నగారు రోల్ ప్లే చేసిన రావు రమేష్ గారిని వేదిక మీదకి పిలిచేద్దాం. రావు రమేష్ గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే అంశు గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రితువర్మ గారిని వేదిక ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ మరి ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న త్రినాథరావు నక్కినా గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము, డైరెక్టర్ ఆఫ్ ది